రైతులకు బాస్టర్గా నిలిచిన మాజీ ఎంపీ బీజేపీ నాయకులు జీవీ రమణారావు రైతుల కష్టకాలంలో నేనున్నాను అండగా అంటూ కుంటాల మాజీ ఎంపీ బీజేపీ జిల్లా నాయకులు జీవీ రమణారావు రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టారు. గత కొద్ది రోజుల క్రితం అకాల వర్షం కురిసింది. దీంతో రైతుల మొక్కజొన్న పంటలు అకాల వర్షానికి పంటల నష్టం వాటిల్లింది. దీంతో రమణారావు నష్టపోయిన పంటలు స్వయంగా పంట పొలాలకు వెళ్లి సందర్శించారు. రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వెంటనే హైదరాబాద్కు వెళ్లి మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాస్తో కలిశారు. ఎండీతో చర్చించి కుంటాలలో తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సహకార సంఘం పరిమితి ఆధ్వర్యంలో కొనుగోలు ప్రారంభించి రైతులకు బాస్టర్గా నిలిచారు. త్వరలో పొద్దుతిరుగుడు కేంద్రాన్ని ప్రారంభం చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. దీంతో కుంటాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. షభాష్, లీడర్ అంటే ఇలా ఉండాలని ఎక్కడ చూసినా నోటి మాట పలుకుతోంది. చెప్పింది సార్ అసలు కాలేదు సార్. ఇప్పుడు కాలేదు సార్. మా దగ్గర ఏమైందంటే సార్, రైతుల్ని చాలా ఘోర పరిస్థితి ఉన్నది సార్. మన అకాల వర్షాలకు మొత్తం కింద పడిపోయింది సార్. 3,000 రూపాయలకు ఎకరం కట్టేసేది ఇప్పుడు 6,000 రూపాయలకు వెళ్తుందా సార్. ఇక బయట అమ్మలేని పరిస్థితి, కొనలేని పరిస్థితి. మా రైతుల తరఫున రెండంటే మా దగ్గర 80,000 ఎకరాలు ఉంది సార్. అంటే మళ్ళీ రైతు కొట్టుకోవడము, పైగా రావడము, టోకన్స్ చాలా ఇబ్బంది అవుతుంది సార్. కొద్దిగా ఎక్స్టెన్స్ చేస్తే మా రైతుల తరఫున మా కాన్స్టిట్యూన్సీ రైతులు మాట్లాడండి సార్. ఉంటుంది మా దగ్గర చాలా పూర్ ఉంటుంది సార్ పరిస్థితి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మహేష్, ఇప్పుడు ముదోల్లో 2 స్టార్ట్ కాలేదంట. సన్ఫ్లవర్ ఎంతవరకు ఉంది? మరి యాడ్ చేశారా ఇప్పుడు? సరే, అంటే క్వాంటిటీ అయితే మీకు ఎలకేషన్ ఉంది. ఓకే, అంటే మన క్వాంటిటీ ఉంది కదా, అయిపోలేదు. సరే, నేను మాట్లాడతాను. ఓకే. రావడం జరిగింది. ఒక 15 రోజుల కిందట మేము మాజీ ఎంపీ రమణారావు మరి మా దగ్గర సన్ఫ్లవర్ వేయడం జరిగింది. చాలామంది రైతులు మాకు సెంటర్ లేదు, చాలా ఇబ్బంది ఉంది. ప్రైవేటు వ్యక్తులకు అమ్మాలంటే రేట్ బాగా తక్కువ ఉన్నది. కాబట్టి అన్న మాకు సెంటర్ కావాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. అన్న కూడా ఒక 2-3 రోజుల కిందట అన్నతో పాటు కుంటాల సర్పంచ్ గజేందర్ మరియు రమణన్న ఇద్దరు కలిసి మార్క్ఫెడ్ ఎండీ గారికి కలిసి మరి సెంటర్ తేవడానికి కృషి చేసిన రమణారావుకు ప్రత్యేకంగా గజేందర్కు ధన్యవాదాలు తెలియజేస్తాను. కేంద్రం స్టార్ట్తో పాటు వివిధ మండలాల నుంచి వచ్చిన సర్పంచులు, నాయకులు, రైతు నాయకులు, రైతు బంధువులు, రైతులు అందరికీ నా యొక్క నమస్కారం. మీ సన్మానం నాకు బాధ్యతగా భావిస్తున్నా. ఈరోజు సన్మానం చేసిందంటే నా మీద బాధ్యత పెట్టినట్టే. ఇదే కాకుండా ఇప్పుడు కూడా కొందరు రైతు నాయకులు ఉన్నారు ఇక్కడ, వివిధ పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఇప్పుడు రైతుల సమస్యల గురించి మాతో పాటు చేయగలిపి ముందుకొస్తారు. మేము కూడా రైతుల విషయంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళకి న్యాయం చేయడానికి మేము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి ప్రాబ్లం చేయడానికి మేము ముందుంటాం. దేవుడు ఆ శక్తి ఇచ్చిండు, ఆ సంబంధాలు ఇచ్చిండు, పోయే తెలివిచ్చిండు. దానికి దేవుడికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే రైతులకు ఎంత చేసినా తక్కువనే. ఎందుకంటే వాళ్ళు అన్నిటినీ భూమిని నమ్ముకొని బతుకుతారు. వాళ్ళు బతుకుతూ 10 మందికి తిండి పెడతారు. వాళ్ళకు ఉన్న ఈ రోజులలో వాళ్ళకు కూడా కష్టాలు ఇవ్వలేక లేవు.
అందుకొరకు రైతుల విషయంలో మేము ఇప్పుడు ముందుండి రైతుల సమస్యల కొరకు ఇది కాక ఇంకా వేరే కూడా మేము ఇప్పుడు 1-2 డేస్లోనే సన్ఫ్లవర్ కేంద్రం కూడా స్టార్ట్ అయిపోతుంది. దానికి కూడా మళ్ళీ కావాల్సి వస్తే రేపో ఎల్లుండే నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి తప్పకుండా పర్మిషన్ తీసుకొస్తా. ఈరోజు నా మండల్కు తీసుకొచ్చి నేను ఇలా స్టార్ట్ చేసిన దానికి నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. దీనికి మా ఎమ్మెల్యే గారు కూడా నాకు సపోర్ట్ చేసిండ్రు. మీరు వెళ్ళి మాట్లాడడం కానీ పొమ్మడడం కానీ వారికి కూడా ప్రత్యేకంగా మండలి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఏ పార్టీ లేకుండా మనం అందరం కలిసి రైతులకు న్యాయం చేసే విధంగా ఈ సెంటర్ల విషయంలో కూడా మనం ముందు ఉండి మనం దీనిలో అక్కడ రాజకీయం చేయకుండా మనం రైతులకు లాభం జరిగే విధంగా అందరం కలిసి పనిచేద్దాం. రాష్ట్రపతి ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా సన్ఫ్లవర్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. దీంతో నేను నా బాధ్యతగా భావిస్తూ ముగిస్తున్నాను. పూర్తిగా నష్టము కోత దశల ఇప్పుడు 3,000కు ఎకరం కోసినది 6,000 ఎకరం అంటే కోయకొచ్చింది. పబ్లిక్లో మొత్తము అంతా పరేషన్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు రైతులందరూ. అసలు రైతులకు ఇటు దేవుళ్ళు ఇటు ప్రభుత్వాలు అందరూ కష్టీళ్ళు కన్నీళ్ళు పెడుతున్నారు. వాళ్ళకు పంటేసి నుంచి కొనే వరకు కొనరని బాధ, జొన్న రైతులకు కూడా కొనరని బాధ. అదేవిధంగా అకాల వర్షాలతో ఇట్లా మక్కలు పడి ఈ బాధ, ఎప్పుడు రైతు బాధపడుతూ కష్టపడుతూనే ఉన్నాడు. ఇవన్నిటికంటే ముఖ్యం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమాని నెగ్లెక్ట్ చేసి ఫసల్ బీమా దాని మీద దృష్టి పెట్టక ఈరోజు రైతులకు కన్నీరు కారుస్తున్నది. మేము ప్రజల పక్షాన, కుంటాల మండల్ ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళు రోజు ఇదే దాని మీద బతికి జీవితాంతం ఇదే పని చేస్తూ దేశంలో ఉన్న ప్రజలందరికీ తిండి పెట్టే రైతులకు ఈ రోజు ఇంత కన్నీటి గోస ఉన్నది. ఈ గోసకు మేము రైతుల పక్షాన ఎప్పుడు నిలబడి వాళ్ళకు పోరాటం చేస్తూ వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని మనవి చేస్తున్నాం.